మనం ఇంటర్మీడియట్ పిల్లల గురించి కొద్దిగా చర్చిస్తాము. సో ఇంటర్మీడియట్ అంటే ఏంటంటే పాఠశాల విద్యకు కెరీర్ జీవితానికి మధ్యలో వచ్చేటటువంటి ఈ 2 సంవత్సరాల వ్యవధిని ఇంటర్మీడియట్గా పరిగణిస్తూ ఉంటారు. సో అయితే ఈ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి పిల్లల ఆలోచనలు ఎలాగుంటాయంటే ఎవరైనా ఒక అట్రాక్షన్ అంటున్నాం కదండి, ఆకర్షణ. ఎవరైనా ఒక అబ్బాయిని చూసినప్పుడు అమ్మాయిని చూసినప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా తను బాగుంది, తను బాగున్నాడు. సో అటువంటి ఆలోచనలు రావడం వల్ల ఈజీగా ఏంటంటే ఒక బాండేజ్ అని అంటాం కదండి, అలాగ వాళ్ళకి అటాచ్ అయిపోతూ ఉంటారు. అయితే అది ప్రేమన అంటే కాదు, అసలు అది ఒక ఆకర్షణ మాత్రమే ఈ వయసులో వచ్చేటటువంటి ఒక వ్యవధిగా మనం ఇక్కడ పరిగణిస్తున్నాము. సో అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇంటర్మీడియట్ విషయంలో చెప్పినప్పుడు ఏంటంటే పిల్లలు మోస్ట్ ప్రాబబ్లీగా అంటే ఒక ఈగో క్లాషెస్ అనేది ఎక్కువగా జరుగుతుంటాయి. ఇంకొక చాలా సతమతం అవుతూ ఉంటారు, కన్ఫ్యూషన్స్లో ఉంటారు. అంటే ఎటువంటి డెసిషను తీసుకోవడానికి ఒక క్లియర్ మైండ్ అనేది వాళ్ళకి లేకుండా ఉంటుంది. అంటే అవసరపడిపోయి చాలామంది ఇప్పుడు ఏంటంటే ఈ ఆకర్షణ వల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళే కూడా ఇంట్లో చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చేయడము, నాకు ఆ అబ్బాయి నచ్చాడు, ఆ అమ్మాయి నచ్చాడు. సో మళ్ళీ వాళ్ళని మేము వేరు చేసి కొద్ది రోజులు వాళ్ళని కలవనీయకుండా చేసినప్పుడు వాళ్ళకి వయసు పెరిగే కొద్దీ అంటే ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ అలాగ వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక క్లారిటీ ఇన్ మైండ్ అని చెప్పొచ్చు. సో క్లారిటీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వాళ్ళుగానే ప్రశ్నించుకొని దానికి తగినటువంటి ఒక మంచి ఆన్సర్ను వెతుక్కోగలుగుతున్నారు. అయితే ఈ వయసులో వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఈ 2 సంవత్సరాల వ్యవధి చాలా ఇంపార్టెంట్. ఈ 2 సంవత్సరాలు దాటి డిగ్రీలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనల్లో చాలా మార్పు మనము గమనిస్తాము. సో ఇప్పుడు మీరు చాలామంది చూడండి, పిల్లల్లో గమనించండి, చేతుల మీద కత్తితో కోసుకొని ఉంటారు. ఎప్పుడు జరిగింది ఇది అడిగినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఈ యొక్క ఏజ్ పీరియడ్ ఉంది చూసారా, ఈ 18 ఇయర్స్ 19 ఇయర్స్ ఈ 20 ఇయర్స్. సో ఇటువంటి ఏజ్ పీరియడ్లో మీరు చూసినట్లయితే మోస్ట్ ప్రాబబ్లీ మనం చెప్పాలంటే 15 to 19 ఇయర్స్. సో ఈ ఏజ్ పీరియడ్లో వచ్చేసి వాళ్ళ యొక్క ఆలోచనలు అంతా డిఫరెంట్గా ఉంటాయి. ఇంట్లో ఎవరైనా మంచి సలహాలు ఇచ్చినా కూడా వాళ్ళకి అది ఆపోజ్గా అనిపిస్తుంది. దానివల్లనే మన ఫ్రెండ్లీగా ఉండాలి. అటువంటి ఏజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సో ఇద్దరితోన ఫ్రెండ్లీగా ఉండి ఏం జరుగుతుంది వాళ్ళలో, ఎందుకంటే శారీరక మార్పులు జరుగుతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం కదండి. సో వాళ్ళకి వచ్చేసి అనేకమైనటువంటి చేంజెస్ అనేది బాడీలో జరిగినప్పుడు ఆటోమేటిక్గానే మైండ్లో కూడా వాళ్ళకు అనేకమైనటువంటి ఆలోచనలు వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇటువంటప్పుడు ఏం చేయాలి అంటే నేను చెప్పింది ఒకే విషయమే. సో ప్రతిరోజు మీతోనే వాళ్ళని ఉంచుకోండి, కొద్దిసేపు మాట్లాడండి, ఒక ఫ్రెండ్గా ఉండండి వాళ్ళతోటి. అటువంటి సమయంలో ప్రతి ఒక్క విషయం మీతో చర్చించేలాగా చేసుకోండి. సో ఇటువంటివన్నీ మీరు ఎందుకు చేయాలి అంటే ఇక్కడ చేసే తప్పు వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళకి అది ఒక పనిష్మెంట్ లాగా అయిపోతుంది. సో దానివల్ల మీరు ఇప్పుడే ఈ ఇంటర్మీడియట్ సమయంలో మీరు ఏదైనా వాళ్ళకు ఒక మంచి గైడెన్స్ ఇప్పించడము, మంచి కౌన్సిలింగ్ ఇప్పించడము, వాళ్ళ కెరీర్ లైఫ్లో వచ్చేసి వాళ్ళకి కన్ఫ్యూషన్స్ ఉంటే క్లియర్ చేయించడము, ఇటువంటివన్నీ చేస్తే కనుక వాళ్ళ యొక్క తదనంతరం మంచి భవిష్యత్తు వాళ్ళకి ఉంటుందండి. సో అదే మనం అంటాం కదండి, పునాది అనేది మనము చాలా స్ట్రాంగ్గా వాళ్ళకి క్రియేట్ చేసి ఇస్తే తర్వాత లైఫ్ అనేది ఎంత వాళ్ళే గోడలు పేర్చుకుంటే మంచి ఒక అందమైన భవనంలాగా ఒక అందమైన జీవితాన్ని వాళ్ళే నిర్మించుకోగలుగుతారండి. సో దీనికి ఒక ఛాలెంజ్ అనే దాని గురించి ఒక గద్దపిల్ల కథ చెప్తాను మీకు. ఇక్కడ ఫ్రీడమ్ అనేది ఉండాలి, పిల్లలకైతే కొన్ని బౌండరీస్ కంపల్సరీగా ఉండాలి. సో గద్ద ఏం చేస్తుందంటే కొద్దిగా పెద్దయిన పిల్లల్ని తన గూట్లోంచి కిందికి తోసేస్తుంది. సో కొద్ది రోజులు తన రెక్కల కింద పిల్లల్ని కాపాడుతూ వస్తుంది. కొంచెం ఎగరడానికి సిద్ధంగా ఉన్నటువంటి పిల్లల్ని ఏం చేస్తుంది, కిందికి తోస్తుంది. ఎందుకు తోస్తుందంటే తనకు తానుగా రెక్కల సాయంతో ఎగరడం స్టార్ట్ చేసినప్పుడు తనకి ఈజీగా ఆ యొక్క ఎగరడం కానీ ఇదంతా తనకు తానుగా నేర్చుకోగలుగుతుంది అని. అది ఏంటి, ఒక కోపంతోనో వెళ్ళు అని చెప్పేసి పంపించరు, కానీ తనకి ఎగరలేకపోయినా మళ్ళీ ప్రయత్నించు అని చెప్తుంది కదా. సో ప్రయత్నంతోనే తను మళ్ళీ తనకు తానుగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగా పిల్లలకి మనము టోటల్ ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ
కొన్ని బౌండరీస్ కంపల్సరీగా ఉండాలి. లేకపోతే మొత్తం ఫ్రీడాన్ని మీరు ఇచ్చేసారనుకోండి, వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక వాళ్ళ ఇష్టానికి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అలా చేసుకుంటూ వెళ్తారండి యువత. సో దానివల్ల జాగ్రత్తగా ఉండండి, అన్నీ గమనిస్తూ ఉండండి. ధన్యవాదాలు.